హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 కోసం మనం 100% రీజనింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2 కానివ్వండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 1 కానివ్వండి, అండ్ గ్రాడ్యుయేట్ CBT 1 అండ్ CBT 2, అదేవిధంగా ఏఎల్పీ జేఈ అన్నిటికీ కూడా ఈ సిరీస్ రీజనింగ్లో వచ్చే రైల్వే రీజనింగ్. ఓకేనా. రైల్వే రీజనింగ్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్ ఆఫ్ ది నంబర్ ఇచ్చిండు. ఓకేనా. దెన్ వాట్ విల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ దట్ ఆర్ రిపీటెడ్ మోర్ దాన్ వన్స్ ది న్యూ నంబర్ ఫార్మ్ అని చెప్పిండు. అంటే ఇచ్చిన నంబర్లో సరి సంఖ్య. ఓకేనా. ఈవెన్ డిజిట్లో ఏం చెప్పినాడు? 1 ఈజ్ యాడ్ చేయమన్నాడు. చూడండి ఇక్కడ 3, 6, 7, 1, 9, 5, 4, 2 కదా. అయితే దీంట్లో ఏం చేసిండాడు? ఈవెన్ డిజిట్ అన్నాడు. సరి సంఖ్యలో ఒకటి యాడ్ చేయమన్నాడు. ఒకటి యాడ్ చేస్తే ఇప్పుడు సరి సంఖ్య ఏది? 6. ఏమవుతుంది? ఇక్కడ 7. తర్వాత ఏముంది? ఇక్కడ 4 తర్వాత 5, ఇక్కడ 2, ఇక్కడ 3. మనకి ఇప్పుడు ఏ నెంబర్ రిపీట్ అయినది? 3 అనేది ఉందా? 3 ఆల్రెడీ ఇక్కడ ఉంది, రిపీట్ అయింది. 7 ఉందా? 7 రిపీట్ అయింది. 5 ఉందా? 5 రిపీట్ అయింది. కాబట్టి ఈ 3 నెంబర్స్ కూడా 2 టైమ్స్ అనేది రిపీట్ అయినాయి. కాబట్టి ఈ 3 నెంబర్స్ యొక్క మల్టిప్లై అనేది చేయాలి. అంటే మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ప్రొడక్ట్ అని చెప్పింది కదా, గుణించాలి ఈ 3 నెంబర్కి కూడా. చూడండి, 7 × 5 ఎంత? 7 × 5 35. 35 × 3 ఎంత? 105. 35 × 2 ఎంత? 70. 70 + 35 ఎంత? 105. ఈ విధంగా అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు చేయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. శిలాలిజం అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ CBT 1లో ప్రతి ఒక్క షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఓకేనా. చూడండి, సమ్ సర్క్యులర్ సాస్ ఆర్ ట్రావెల్స్ అని చెప్పిండు. ఓకేనా. ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలుగులో ఉంటే తెలుగులో చేయండి. ఓకేనా. ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో చేయండి. సమ్ సర్క్యులర్ అని చెప్పిండు. ఇక్కడ సమ్ సర్క్యులర్స్ ఆర్ ట్రావెల్స్ అని చెప్పండి. ఓకేనా. ట్రావెల్స్. తర్వాత సమ్ ట్రావెల్స్ ఆర్ పవర్ సాస్ అని చెప్పండి. పవర్ సాస్. ట్రావెల్స్ అన్నాడు కదా, సమ్ ట్రావెల్స్ ఆర్ పవర్ సాస్. అదే మనకు కంక్లూజన్ ఏమన్నాడు? సమ్ సర్క్యులర్ సాస్ ఆర్ పవర్ సాస్ ఇచ్చిండు. సమ్ సర్క్యులర్. ఇక్కడ సర్క్యులర్ అనేది ఉంది, ఇక్కడ పవర్ సాస్ అనేది ఉంది. ఇక్కడ పవర్ సాస్, ఇక్కడ సర్క్యులర్ సాస్. కానీ ఇక్కడ రెండింటికి కూడా మనకు సమ్ అనేది ఆప్షన్ అనేది లేదు. ఇట్లా ఉంటే అప్పుడు ఫస్ట్ కంక్లూజన్ అనేది రైట్ అవుతుంది. కానీ దీనికి ఎలాంటి సంబంధం అనేది లేదు. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ కూడా రాంగ్. సెకండ్ కంక్లూజన్, నో సర్క్యులర్ సాస్ ఆర్ పవర్ సాస్ అని. ఇక్కడ సర్క్యులర్కి పవర్ సాస్కి ఎలాంటి సంబంధం లేదని చెప్తుండు. కానీ ఇక్కడ మనకు ఇది పాసిబిలిటీ ఉంటే రైట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఎలాంటి డైరెక్ట్గా మనకు కంక్లూజన్ అనేది ఇవ్వలేడు. కాబట్టి మనకు కంక్లూజన్ సెకండ్ కూడా రాంగే అన్నమాట. ఇప్పుడు నో అంటే నో సర్క్యులర్ సాస్ ఆర్ పవర్ సాస్ అంటే ఈ విధంగా అనేది ఉండాలి. దీనికి ఎలాంటి సంబంధం లేదని ఉండాలి. కానీ దీనికి సంబంధం అనేది ఉందా? మనకు ఉంది, కానీ ఇది కరెక్ట్ లేదు. ఓకేనా. ఇప్పుడు ఇది పాసిబిలిటీ ఉందనుకో. ఇప్పుడు సమ్ సిస్ ఆర్ PS అని ఉంది అనుకో. ఇక్కడ CS అంటే మనకు ఏముంది? సర్క్యులర్ సాస్. PS అంటే పవర్ సాస్. సమ్ సర్క్యులర్ సాస్ ఆర్ పవర్ సాస్ ఇస్ ద పాసిబిలిటీ అని ఇచ్చింది అనుకో, అప్పుడు ఫస్ట్ కంక్లూజన్ అనేది రైట్ అవుతుంది. అదేవిధంగా నో ఇచ్చింది అనుకో, అడు నో ఇస్తే ఇక్కడ మనకు పాసిబిలిటీ అని ఇచ్చిందా? పాసిబిలిటీ ఉంటే ఉంటుంది. ఓకేనా. పాసిబిలిటీ ఉంటే నో సర్క్యులర్ సాస్ ఆర్ పవర్ సాస్ ఇస్ ద పాసిబిలిటీ. ఇక్కడ సర్క్యులర్ సాస్కి ఇది పాసిబిలిటీ, ఇక్కడ మేబీ ఉండొచ్చు. ఓకేనా. పాసిబిలిటీ ఉన్నప్పుడు మేబీ ఉండొచ్చు. ఓకేనా. కాబట్టి మనకు కరెక్ట్గా మనం చూసుకుంటే స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఓకేనా. రాంగ్ అనేది అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నైదర్ కంక్లూజన్ 1 ఆర్ 2 కంక్లూజన్ ఇది రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్వశ్చన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. ఏమి ఇచ్చిండు? మొత్తం 1, 2, 3, 4, 5 నెంబర్స్ అనేది ఇచ్చిండు. ఓకేనా. 5 నెంబర్స్ 3 డిజిట్ నెంబర్స్ అనేది ఇచ్చిండు. ఏం చెప్పిండు? ఫస్ట్ డిజిట్ ఇది 6. ఫర్ ఎగ్జాంపుల్గా ఇచ్చి ఒకటి ఫస్ట్ డిజిట్ ఇది 6, సెకండ్ డిజిట్ ఇది 9, థర్డ్ డిజిట్ ఇది 7 అని చెప్పిండు. అయితే ఏమడిగిండు? వాట్ విల్ బి ద రిజల్టెంట్ దిస్ సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అని చెప్పిండు. సెకండ్ డిజిట్ హైయెస్ట్ నెంబర్ అని చెప్పండి. సెకండ్ డిజిట్ హైయెస్ట్ నెంబర్ ఏది? హైయెస్ట్ నెంబర్ చూడండి. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏముంది? 804 ఉంది. దీంట్లో సెకండ్ డిజిట్ ఇది 0. ఓకేనా. 0. తర్వాత ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అని చెప్పిండు. లోయెస్ట్ నెంబర్ ఏముంది? ఇక్కడ లోయెస్ట్ నెంబర్ 152. 150లో థర్డ్ డిజిట్ ఏది? 2 - 0 అంటే ఆన్సర్ ఇస్ ద డి. ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది ఆన్సర్ అనేది మీరు చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఎక్కువ మట్టికి అయితే ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్ చేస్తేనే మీకు ఈజీగా అనేది మీరు స్పీడ్ అనేది వెళ్తారు. ఓకేనా. స్పీడ్గా చేయగలుగుతారు.
ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయడం వలన ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది, మీకు ఎక్కువ క్వశ్చన్ చెప్పడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ పజిల్ కూడా చూడండి. 7 బాక్సెస్ ఆర్ ABCD MN అండ్ O ఆర్ ద కిప్ట్ వన్ ఓవర్ ద అదర్ బట్ నాట్ నెసరీ సేమ్ ఆర్డర్ అని చెప్పిండు. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కిప్ట్ అబౌవ్ C అని చెప్పిండు. అంటే ఓన్లీ 3 బాక్సెసే C పైన మాత్రమే కూర్చుంటాడు. ఓన్లీ C అన్నాడు కదా, ఇక్కడ రాసుకోండి మీరు. పాసిబిలిటీ కేసు కూడా చూసుకోండి, లేదంటే లేదు. కొద్దిగా మనకు ఇప్పుడు పాసిబిలిటీ కేసు వేసుకున్నాం అనుకో, ఇలాంటి క్వశ్చన్స్కి మనకు ఈజీగా అనేది అయిపోతుంది అన్నమాట. పాసిబిలిటీ మనం క్వశ్చన్ తీసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఈజీగా అనేది అయిపోతుంది. చూడండి, ఇక్కడ C ఉంది, ఇక్కడ C. పాసిబిలిటీ క్వశ్చన్ మీరు వేసుకుంటే మీకు ఈజీగా అనేది తొందరగా అయిపోతుంది. ఓకేనా, ఓన్లీ 1 బాక్సెస్ స్కిప్ట్ బిట్వీన్ O అండ్ C అన్నాడు. O అండ్ C మధ్య ఎంతమంది కూర్చుంటాడు? ఒక్కడు కూర్చుంటాడు. అంటే ఫస్ట్ ఇక్కడ పాసిబిలిటీలో మనం ఇక్కడ ఒక్కడు, ఇక్కడ కింద O కింద అనేది మనం రాసుకుందాం. ఓకే, O కింద C అనేవాడు కూర్చుంటాడు. ఓకి Cకి ఎంతమంది? ఒక్కరు. ఇక్కడ పైన O అనేది రాసుకున్నాం. ఇక్కడ O. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కిప్ట్ బిట్వీన్ O అండ్ N అన్నాడు. ఓన్లీ 3 బాక్సెస్ కిప్ట్ బిట్వీన్ O అండ్ N. 1 2 3. O అండ్ N మధ్య ఎంతమంది? 3 మెంబర్స్. O అండ్ N. ఇక్కడ 1 2 3 O అండ్ N. ఓకేనా, చూడండి. తర్వాతకి వెళ్ళి ఏమన్నాడు? N is kept some places above C. N is kept some places above C అని చెప్పిండు. అంటే C పైన ఎక్కడో ఒక దగ్గర N అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, C పైన ఎక్కడో N అనేవాడు కూర్చుంటాడు. కాబట్టి మనకు ఫస్ట్ మనం తీసుకున్న పాసిబిలిటీ అనేది, సెకండ్ పాసిబిలిటీ అనేది రాంగ్ అనేది అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, చూడండి. అయితే ఇక్కడ ఇప్పుడు C పైన N అనేవాడు కూర్చున్నాడు కాబట్టి ఇది ఫస్ట్ పాసిబిలిటీ అనేది మనకు రైట్ అయింది. A is the kept immediately below of N. A is the kept immediately below of N. A is kept immediately అన్నాడు కదా. ఏ కింద అంటే ఏ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు, N కింద కూర్చుంటాడు. N కింద ఇక్కడ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా, A is kept immediately below of N అని చెప్పిండు. B is kept one of the places above D. ఏమన్నాడు? B is, ఓకేనా, B అనేవాడు B is kept one of the places above D. D పైన ఎవరు కూర్చుంటాడు అంటే B అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, D పైన B అనేవాడు కూర్చుంటాడు. M is not kept immediately above or below of O అన్నాడు. ఆ M అనేవాడు ఇక్కడ కింద అండ్ ఓకి పైన కింద అన్నాడు ఖచ్చితంగా కూర్చోడు. అంటే ఇమీడియట్లీ నాట్ బిలో అని చెప్పాను. ఓకేనా, ఇమీడియట్లీ ఎబో అండ్ బిలో M అనేవాడు కూర్చోడు. కాబట్టి B అండ్ D ఇక్కడ వస్తాడు, ఇక్కడ B వస్తాడు, ఇక్కడ D వస్తాడు. M ఎక్కడ వస్తాడు? ఫస్ట్ ప్లేస్లో వస్తాడు M. ఇది ఏమన్నాడు? విచ్ బాక్స్ ఇస్ గిఫ్ట్ లోయర్ మోస్ట్ పొజిషన్ అని చెప్పాను. లో మోస్ట్ పొజిషన్ అంటే అందరికంటే క్రింద వాడు ఎవరు కూర్చున్నారు అంటే ఆప్షన్ ఆన్సర్ డి అనేది వస్తుంది. అయితే ఆప్షన్ ఏది? డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కువ మట్టికి మీరు ఎంతవరకు ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మీకు ఈజీగా అనేది అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు మీకు ఏ నుంచి జెడ్ వరకు ప్రతి లెటర్ యొక్క నెంబర్ అనేది తెలియాలి. ఓకేనా, ఇప్పుడు ఎల్ ఇది ఎంత? ఎల్ది 12. ఆర్ది ఎంత? 18. వైది ఎంత? 25. ఎస్ది ఎంత? 19. క్యూది ఎంత? 17. ఏది ఎంత? ఇప్పుడు ఏది 1 అయినా రావచ్చు, లేకపోతే 27 అయినా రావచ్చు. ఓకేనా, మనం 1 అని రాసుకుందాం. ఓకే, జెడ్ ఎంత? 26. పి ఎంత? 16. సి ఎంత? 3. ఎన్ ఎంత? 14. జి ఎంత? 7. చూడండి, పి నుంచి 19కి వెళ్ళింది. ఇక్కడ ఎల్ నుంచి 12 నుంచి 19కి వెళ్ళింది. అంతే, +7 అంటే ఇప్పుడు ఇంకేం వస్తుంది? ఇక్కడ 19 నుంచి జెడ్కి వెళ్ళింది. ఇక్కడ కూడా +7 అనేది వస్తుంది. ఇక్కడ జెడ్ నుంచి +7 అంటే ఏమొస్తుంది మనకు? 7 అంటే జీ ఇది ఇక్కడ ఫస్ట్ మనకు జీ అనేది వస్తుంది. ఓకేనా, ఫస్ట్ 7 వస్తుంది కదా, ఇక్కడ +7. ఇక్కడ జీ వచ్చింది అనుకో, ఇక్కడ మనకు 7 అంటే మనం ఎంత? 14 వస్తుంది. ఓకేనా, 14 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ డిజిట్ చూడండి. సెకండ్ ఎంత? 18 నుంచి ఎంత పోయింది? ఇక్కడ 17 వచ్చింది అంటే -1. 17 నుంచి ఎంత ఉంది? ఇక్కడ -1. 17 నుంచి 16 వచ్చింది కదా, 16 -1 అంటే 15 ఏమొస్తుంది? ఇక్కడ ఓ వస్తుంది మనకు. ఓ ఇస్ ద 15. తర్వాత చూడండి, ఇక్కడ 25 నుంచి ఏమొస్తుంది? ఇక్కడ 1 ఏ వచ్చింది. 25 నుంచి ఏ వచ్చింది, ఇక్కడ 1 కదా. 25, 26, 27 ఇది ఏ వాల్యూ 27 అంటే మనకి ఎంత వస్తుంది? +2. ఇప్పుడు +2 కదా, +2 నుంచి ఓకేనా ఎంత? +1 కదా ఇది. ఓకే, 25 + 2 ఓకే 27 కదా. ఇప్పుడు దీన్ని మనం ఏమనుకోవచ్చు? ఇప్పుడు 26 + 3 అంటే 29. ఓకేనా, ఇక్కడ కూడా మనకు A+2 అంటే ఎంత? 3 వస్తుంది. అంటే సి +2 ఎంత వస్తుంది? 3 + 2 5 అంటే ఎంత? ఈ +2
2 అంటే ఎంత వస్తుంది మనకు 7 వస్తుంది. కాబట్టి మనకు జీఓఈ ఎక్కడ ఉందో చూడండి. జీఓఈ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది మీరు చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎంత స్పీడ్గా చేస్తే అంత మీకు టైం సేవ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి జాయిన్ అయితే ఇవన్నీ కూడా పీడిఎఫ్ అనేది నేను అక్కడికి వస్తాను. అన్ని స్లైడ్స్ కూడా మీకు అక్కడ దొరుకుతాయి ఈజీగా. మీరు అక్కడ నుంచి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్ని. చూడండి, ఈ కొన్ని నేను ఇంగ్లీష్లో ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇంగ్లీష్లో తెలుగులో సేమ్ టు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అంతా కూడా మీరు అర్థం చేసుకోవాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చెప్పినాడు, ప్లేస్ ఉన్న దగ్గర డివైడ్ రాయాలి, డివైడ్ ఉన్న దగ్గర ప్లస్ అని రాయాలి. ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్. ఇది ప్రతి ఒక్క ఎగ్జామ్లో అడగడం అనేది జరిగింది. మైనస్ ఉన్న దగ్గర ఇంటూ రాయాలి, ఇంటూ దగ్గర ఉన్న దగ్గర మైనస్ అని రాయాలి. చూడండి 80 ఉంది ఇక్కడ. 80 చాలామంది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఎట్లనే దించుకుంటారు. ఫస్ట్ క్వశ్చన్ మొత్తం అట్లా దించుకోకూడదు. ఓకేనా, ఫస్ట్ ఇగో చూడండి 80 రాసుకోండి. ఇక్కడ ఇంటూ అంటే ఏమున్నాడు, ఇంటూ అంటే మైనస్ అన్నాడు. ఓకేనా, ఇంటూ అంటే మైనస్ 16. మైనస్ అంటే ఏమన్నాడు, మళ్ళీ ఇంటూ అన్నాడు. ఓకేనా, ఇంటూ 2. డివైడ్ అంటే ఏముంది ఇక్కడ, డివైడ్ అంటే ప్లస్, డివైడ్ అంటే ప్లస్ 12. తర్వాత ఏమన్నాడు, ప్లస్ అంటే ఏముంది, డివైడ్ ఉంది. ఓకేనా, డివైడ్ 4. చూడండి బోర్డ్ మాస్ ఇక్కడ ఇలాంటి చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బోర్డ్ మాస్ని ఫాలో అవ్వండి. బోర్డ్ మాస్. ఓకేనా, ఫస్ట్ ఏంది బ్రాకెట్ ఇక్కడ లేదు, ఆఫ్ ఉందా లేదు, డి ఉంది. డివిజన్ అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి 4 into 3 అంటే 12/4 అవుతుంది కాబట్టి ఇది 3 టైమ్స్లో పోతుంది. ఓకేనా, ఇంత కూడా మీరు చేసుకోవాలి. 16 into 2 16 into 2 ఎంత 32. 80 minus 32 ప్లస్ 32 ప్లస్ 3 83. ఓకేనా, 83 మైనస్ ఇంత మనకు 83 మైనస్ ఇది రావాలా. 83 మైనస్ 32 అంటే ఎంత 1 ఇక్కడ ఉంది. ఇక్కడ ఫస్ట్లో మనకు 1. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 51. ఓకేనా, 83 మైనస్ 32 కదా, ఇక్కడ నేను 1 అనుకున్నా. 3 minus 2 అంటే ఎంత 1. 8 minus 5 అంటే 8 minus 3 అంటే 5. కాబట్టి 51 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగానే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ చూస్తే మీరు ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, CBT 1 అండర్ గ్రాడ్యుయేట్లు ప్రతి ఒక్క స్ట్రిప్లో అడగడం జరిగింది. చూడండి ఇక్కడ 11 నుంచి 18 పోయిండు డైరెక్ట్గా. చూడండి 11 నుంచి 18కి వెళ్ళాడు. 11 నుంచి 18కి వెళ్ళాడు అంటే 11 నుంచి 8కి వెళ్ళాడు అంటే ఎంత తగ్గింది, ఇక్కడ 3 తగ్గింది. ఇక్కడ 25 నుంచి 22కి వెళ్ళాడు అంటే 3 తగ్గింది. మళ్ళీ ఇక్కడ 17 నుంచి మనకు ఎంత తగ్గిండు, 3 తగ్గిండు. ఇక్కడ కూడా 3 కదా, 17 నుంచి 3 తగ్గింది ఎంత 14 వస్తుంది. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్. ఆప్షన్ సి లేకుంటే ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ సి లేకుంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, కాబట్టి మనం చూడండి ఇక్కడ ఫస్ట్ ఎఫ్తో ఎంత పోయింది, ఇక్కడ కే పోయింది. ఎఫ్ ఎంత 6, కే ఎంత 11 ప్లస్ 5 పోయింది. ఓకేనా, చూడండి 15 ప్లస్ 5 20 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు టీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కొట్టండి. ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ అంటే లేదు కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఎన్ నుంచి ఎస్ ఎన్ అంటే ఎంత 14, ఎన్ అనేది 14, ఎస్ ఎంత 19. ఇక్కడ +5 పోయింది, ఇక్కడ +5 అనేది పోయింది కాబట్టి ఇక్కడ చూడండి +5 ఫస్ట్ డిజిట్. సెకండ్ చూడండి ఎల్ నుంచి ఎల్ ఎంత 12 ప్లస్ 2 14 పోయింది. ఇక్కడ కూడా చూడండి క్యూ అంటే 17 ప్లస్ సారీ ఫ్రెండ్స్ ఇది ఐ కదా, ఐ అనుకుంటా ఇది. ఓకే, ఎఫ్ఎల్ అనుకున్నా, ఇది ఐ అంటే 9 కదా, 9 + 14 అంటే +5. ఇది కూడా ఇదేమో ఫస్ట్ డిజిట్ ఏమో 6. ఓకేనా, 6. సెకండ్ డిజిట్ ఏమో ఎంత వస్తుంది మనకు 5. సెకండ్ డిజిట్ ఏమో 5. ఇక్కడ చూడండి క్యూ ప్లస్ 17 + 5 22 ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఆర్ ప్లస్ 5 ఆర్ ఏంటంటే 23 అనేది డబ్ల్యూ. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ అనేది కామెంట్ కూడా చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.